హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో చిన్నపిల్లల సాంగ్స్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తూ మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ వీడియో చూడండి. When the sun is shining bright and we're ready for some fun, grab your toys and come on out, let's play until we're done. With you by my side, I know we'll soar. Every day's an adventure, who could ask for more? Friends together, hand in hand, laughing, playing, oh so grand. Sharing secrets, dreams and smiles, together we can go for miles. సో ఇలాంటి కిడ్స్ సాంగ్స్ వీడియోస్ మనం చేయాలంటే సో ఏమేమి వెబ్సైట్స్ ఓపెన్ చేయాలి, ఎట్లా చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ అయితే టైప్ చేశాను, గివ్ మీ 10 ఐడియాస్ టు కిడ్స్ సాంగ్స్ అని చెప్పి ఎంటర్. సో చూడండి, మొత్తం మనకు 10 ఐడియాస్ వచ్చాయి. సో ఈ 10 ఐడియాస్లో ఏదైనా ఒక ఐడియాని సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ కాపీ. సో ఇప్పుడు స్టెప్ 2లో ఏంటంటే మనం ఈ సాంగ్కి లిరిక్ క్రియేట్ చేయాలి. సో మనకు ఒక సాంగ్ అయితే జనరేట్ అయింది. సో చూడండి, ఫ్రెండ్షిప్ సాంగ్. సో నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ మనము దీనికి ఇమేజెస్ అంటే ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయాలి. సో అప్పుడు ఏంది, సో ఇప్పుడు ఏదైతే మనం సాంగ్ క్రియేట్ అయిందో లిరిక్కి, సో దానికి ఇప్పుడు మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ మళ్ళీ మనం చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూడండి, మొత్తం మనకు 12 ఇమేజెస్ కోసం ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయ్యాయి. హియర్ ఆర్ ద టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ ఈచ్ వర్స్ అండ్ చోర్స్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ సాంగ్. దాంట్లో వర్స్లో 1, ఇమేజ్ ప్రాంప్ట్ 2, 3, 4. సో ఇప్పుడు ఏంటంటే మనం వీటికి ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేస్తాము, సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని లియనార్డ్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫోనిక్ 0.9 ఉండాలి, స్టైల్ వచ్చేసి 3D రెండర్లో ఉండాలి. సో సైజ్ 16:9. సో ఇట్లా టోటల్ మనం 12 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో చూడండి, మనకు టోటల్ 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో దీంట్లో మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను, ఇది 1కి. సో నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ జనరేట్. సో ఇక్కడ మనకు సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ అయింది, డౌన్లోడ్. అండ్ థర్డ్ ఇమేజ్. సో మొత్తం ఇట్లా 12 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో చూడండి, నేను ఆల్రెడీ ఒక్కొక్క ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మొత్తం 12 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం సాంగ్ క్రియేషన్ చేయాలి. సో సాంగ్ క్రియేషన్కి సో ఏదైతే లిరిక్స్ ఉన్నాయో ఈ లిరిక్స్ను కాపీ చేసుకోండి. ఇక్కడ వరకు కాపీ. తర్వాత suno.ai ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ లిరిక్స్ అని ఉంది, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేసి మనకు సాంగ్ జనరేట్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం మనకు సాంగ్ ఎట్లా ఉంది. సో ఈ సాంగ్ని డౌన్లోడ్ చేద్దాం. అంటే మనకి ఇంకా రిఫరెన్స్ కోసం ఇంకొక 2 సాంగ్స్ని జనరేట్ చేసేసి దాంట్లో ఏది బెస్ట్ ఉంటే అది మనం ఎడిటింగ్లో యూజ్ చేద్దాం. సో ఇప్పుడు సాంగ్ కూడా డిజైన్ అయింది. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఏవైతే ఇమేజెస్ డౌన్లోడ్ చేసామో 12 ఇమేజెస్, సో వాటికి మనం వీడియోస్ జనరేట్ చేయాలి. సో దానికి ఏమేమి వెబ్సైట్స్ యూజ్ చేస్తాము అంటే మనకు జనరల్గా hailu.ai అండ్ అట్లాగే video.com ఈ వెబ్సైట్స్ అయితే మనం మెయిన్గా యూజ్ చేస్తాం. hailu.aiలోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్. సో దీంట్లో కూడా మొత్తం మనం 12 ఇమేజెస్కి వీడియోస్ అయితే జనరేట్ చేయాలి. సో ఇప్పుడు మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేసేసి మీరు మొత్తం 12 ఇమేజెస్కి వీడియోస్ అయితే జనరేట్ చేయాలి. ఎందుకంటే సింగిల్ వెబ్సైట్లో మనం అన్ని ఇమేజెస్ వీడియోస్ జనరేట్ చేయలేము. సో దానికోసం ఒక 3 to 4 వెబ్సైట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఇమేజ్ టు వీడియో వెబ్సైట్స్. వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ చేసుకుంటూ పోతే మనకు అన్ని ఇమేజెస్ ఒక 3 to 4 వెబ్సైట్లలో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో కంప్లీట్ అయిపోతాయి.
సో ఇట్లా మొత్తం 12 ఇమేజెస్కి 12 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో నేను కంప్లీట్గా 12 వీడియోస్ జనరేట్ చేసి ఒక ఫోల్డర్లో అయితే కాపీ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా ప్రతి ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇట్లా మనము వీడియోస్ జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్. సో ఎడిటింగ్ కోసం మీరు ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని తీసుకోండి. నేను ఫిల్మోరా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సాంగ్ని యాడ్ చేయండి. ఏదైతే మనం ఫోల్డర్లో అన్ని డాక్యుమెంట్స్ కాపీ చేసుకున్నామో వాటిలో సాంగ్, నెక్స్ట్ వీడియోస్. సో మొత్తం 12 వీడియోస్ తీసుకోండి. ఇప్పుడు సాంగ్ని ఇక్కడ పెట్టుకొని ఒకసారి ప్లే చేసి చూద్దాం. Sun is shining bright and we're ready for some fun. Grab your toys and come. Sun is shining bright and we're ready for some fun. Grab your toys and come on out. Let's play until we're done. With you by my side, I know we'll soar. Every day's an adventure. Who could ask for more? Let's together. సో వీడియో జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసి మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు ఇలాంటి ఒక మంచి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు.